ఫ్లాట్ అనేదేంటంటే మనకి కంటిన్యూయస్ మంత్లీ రెంటల్ అనేది వస్తది గదా! ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రూ. 50,00,000 ఉంది. రూ. 50,00,000 తీసుకెళ్ళి నేను గోల్డ్‌లో పెట్టానంటే దాన్ని ప్రొటెక్ట్ చేయలేం. ఎందుకంటే 50,00,000 గోల్డ్ ఉందనంటే మన చుట్టుపక్కన ఉండే వాళ్ళే మనకి ఎనిమీస్ అవ్వచ్చు. ఓకే. సో, అది వెరీ కేర్‌ఫుల్‌గా చేయాలి. నెక్స్ట్ ఏదైనా ఐటీ రైట్స్ గాని ఏమన్నా అయినా గాని రూ. 50,00,000 గోల్డ్ అనేది మనం ఎలా కొన్నాం ఏంటి అనేది చాలా ప్రూఫ్‌లు చూపించాల్సి ఉంటది. సో, ఇది డిపెండ్స్ ఆన్ బ్లాక్ మనీ, వైట్ మనీ ఇంకా డిఫరెంట్ అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. సో, ఆహ్, నా దగ్గర వైట్ మనీ ఉంది. ఈ టైప్‌లో అని అనుకుంటే గనక నాకు మంత్లీ రెంటల్ రావాలి అనుకుంటే ఫ్లాట్ బెటర్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ క్యాపిటల్ అప్రిషియేట్ అవ్వే లొకేషన్‌లో నేను కొంటున్నానా లేదా అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. రెండోదేంటంటే డైరెక్ట్ గోల్డ్ కొనుక్కోవడం. ఆ గోల్డ్ కొనుక్కుంటే ఏంటంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలిగితే బెటర్. అంతకుముందు ఏంటంటే ఎస్‌జీబీ గోల్డ్ బాండ్ వచ్చేది. అందులో అప్రాక్సిమేట్ 2.5% దాకా రిటర్న్ ఇచ్చేది. ఆఫ్‌కోర్స్ అది 100x రిటర్న్స్ అయింది 80 ఇయర్స్ పీరియడ్‌లో. ఆ టైప్‌లో మనం ఈవెన్ అది చేయాలన్నా గాని పర్లేదు. బట్ ఈ రెండిట్ల కంటే బెటర్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ మీద లోన్ తీసుకొని మనం ఫ్లాట్ కొనుక్కోవడం బెటర్ ఉంటుంది. మనకి కంటిన్యూయస్ ఇన్‌కమ్ ఉంటే. ఓకే. లేదు నాకు ఆ ఆప్షన్ లేదు అని అనుకుంటే డైరెక్ట్ ఈవెన్ 50,00,000 తోటి మనకి ఏదైనా అమౌంట్ కట్టేసి మనం జనరల్‌గా రియల్ ఎస్టేట్ ప్లాట్ అనేది బెటర్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఉండడానికైనా ఉంటుంది గదా! సో, ఆ ప్రకారం మనం చూసుకోవచ్చు.